హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మీల్ మేకర్‌తో మంచూరియా. ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి? స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులో మీల్ మేకర్స్ వేయాలి. మీల్ మేకర్స్ పెద్ద సైజువి తీసుకోండి. చిన్నవిగా ఉంటే అంత బాగోవు. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉంచి బయటికి తీయండి. మిల్ మేకర్లు డ్రై అవ్వడానికి నేను స్ట్రైనర్లో వేస్తున్నాను. తర్వాత ఇలా పిండి ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఆ బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మిల్ మేకర్స్కి కార్న్ ఫ్లోర్, మైదా, కారం బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ షుగర్, కొద్దిగా కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ ముందుగా మనం కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగినటువంటి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేయండి. తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. 1 or 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాస్ల మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. తర్వాత అందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మిల్ మేకర్లకి సాస్ అంతా పట్టేంత వరకు బాగా మిక్స్ చేయండి. ఐదు నిమిషాల తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. చూసారు కదండి, మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.